అండ్ సాడ్ నోట్ ఎపిసోడ్ రివ్యూ మొదలు పెడుతున్నాను. సో మాస్క్ మ్యాన్ గారు లైవ్లో చాలా పర్ఫార్మెన్స్ చేశారని చాలా మాట్లాడారు. ఓపెన్ హార్ట్ విత్ బిగ్ బాస్ టీమ్ కెమెరాస్ తోటి చాలా మాట్లాడారు. ఊరు నాయన చాలా ఫుటేజ్ ఉంది యాక్చువల్లీ. పాపం అది ఒక్క ఇంచు కూడా బిగ్ బాస్ టీం వేయకపోవడం అనేది బిగ్ బాస్ టీం చేసిన చాలా పెద్ద తప్పు ఏమని అనిపించింది నాకు నిజంగా. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి మాట్లాడారు. దాని తర్వాత శ్రీజ తోటి మాట్లాడారు, శ్రీజ గారికి సలహాలు ఇచ్చారు. సో పాపం ఆయన శ్రీజ గారికి సలహాలు ఇచ్చిన సలహాలు, ఆ అమ్మాయితోటి మాట్లాడిన విధానం, ఆ అమ్మాయికి తెలిసి వచ్చేలాగా చెప్పిన విధానం అంతా చాలా బాగుంది లైవ్లో. అది ఎత్తిపారు చెప్పారు, చాలా బాధ వేసింది అనమాట. చాలా బాధ వేసింది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ అబ్బా, ఈరోజు కళ్యాణ్దే, మొత్తం కళ్యాణ్దే. ఎక్కడ చూసినా కళ్యాణ్. ఫస్ట్ టాస్క్లో కళ్యాణ్, సెకండ్ టాస్క్లో కళ్యాణ్, లీడర్గా కళ్యాణ్, టాస్క్ అది తీసుకున్నప్పుడు కళ్యాణ్, మొత్తం కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్. ఈ ఎపిసోడ్ అంతా కళ్యాణ్దే కనిపించింది. చాలా క్లీన్గా నీట్గా గేమ్ ఆడారు. మేబీ ఒక చోట కొంచెం టెంపర్ కోల్పోయి ఉండొచ్చు కూడా, బట్ అది కూడా గేమ్ పరంగానే. అంటే లైక్ ఆ తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా ఆ అమ్మాయితోటి రితుతోటి గొడవ పడ్డాడు అంటే సో గేమ్లో ఇన్వాల్వ్మెంట్ పెట్టాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దాని వరకు ఓకే, సమ్హౌ హ్యాపీ, పర్లేదు కుర్రాడు బాగానే గేమ్ ఆడుతున్నాడు. టాస్క్లు వస్తే మా కళ్యాణ్ ఎరగదీస్తాడు, టాస్క్లు వస్తే మా కళ్యాణ్ చించేస్తారు అని ఎవరైతే అన్నారో సో వాళ్ళందరూ నిజంగా మనకు వచ్చి లైక్ కొట్టచ్చబ్బా. మీరు అనుకున్నదే జరిగింది, మీరు అనుకున్నదే నిజమైంది. సో కుర్రాడు గట్టిగా ఆడాడు టాస్క్లు మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎక్కడా డీవియేషన్ లేదు. సో తనుజ బాల్ అడిగినప్పుడు ఒక బాలే కదా, మా దాంట్లో ఒక బాల్ లేదు, మీ దాంట్లో ఎక్కువ బాల్ అన్నా కూడా సో తన బాల్ తను తెచ్చుకొని ఆ బాస్కెట్లో వేయటము, రితు చౌదరి బాల్ తీసేస్తే క్వశ్చన్ చేసి అడగటము, గేమ్లోనే ఆడాడు. దాని తర్వాత మాస్క్ మ్యాన్ కొంచెం కాలు బాగాలేదని చెప్పడం కూడా లాస్ట్ గేమ్లో అక్కడ కూడా కొంచెం సూపర్ పర్ఫార్మెన్స్ చేయటము. మొత్తం ఈ రోజంతా కళ్యాణ్ చాలా యాక్టివ్గా కనిపించారు. అంతే స్థాయిలో ఎవరైనా పొగడాలి అని అనుకుంటే మనం ఫస్ట్ శ్రీజాని పొగడాలి. బాల్ దొరకడం అసలు కొంచెం కూడా ఏ మాత్రం ఆలోచించకుండా మైక్ ఉన్న సంగతి కూడా మర్చిపోయి అంత ఇన్వాల్వ్మెంట్ అయింది అమ్మాయి గేమ్లో. ఒక్క బాల్ అయినా పట్టుకోవాలని చెప్పి బాల్ కోసం స్విమ్మింగ్ పూల్లో దిగిన దాన్ని మనం అస్సలు కొంచెం కూడా మనం దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి కూడా లేదనమాట. అమ్మాయి పాపం స్విమ్మింగ్ పూల్లో దూకి బాల్స్ తీసుకొచ్చి దెబ్బ తగిలినా కూడా అమ్మాయి సెకండ్ రౌండ్లో 3 బాల్ వేసింది, మామూలు విషయం కూడా కాదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ గేమ్ కూడా బాగా ఆడింది. దాని తర్వాత ఇంకెవరైనా మనం పొగడాలనుకుంటే రితు చౌదరినయ్య. సింహాద్రి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మనిషి నాడి కండరం మెదడు అంత బలంగా ఉంటే తప్పితే అలాంటి దెబ్బలు కొట్టలేరు. భాషా సినిమాలో ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది భాషా సినిమాలో. అలాగే అయ్యా అమ్మాయ మామూలు మనిషి కదా అమ్మాయి. ఆ అమ్మాయిని పట్టుకుంది శ్రీజాని, ముసలైనా వదిలేసి ఉండేదేమో కానీ ఆ పిల్ల వదలలేదు, అంత గట్టిగా పట్టుకుంది. అసలు ఆ అమ్మాయి మామూలు విషయం కాదు అసలు ట్యాకిల్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. సో ఈ ముగ్గురు గురించి మనం మొదలు చెప్పాం కాబట్టి దాని తర్వాత ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మీకు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ నిజంగా నచ్చుంటే మీరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సో సంజన గారు మొదలు పెడతారు. సంజన గారు అయితే నిజంగా మాస్క్ మ్యాన్ మీద ఆమె ప్రేమ చూపిస్తుందో, జాలు చూపిస్తుందో, లేకుంటే అలాంటి పర్సన్ ఇక్కడికంటే బయటే బెటర్ అని చెప్పి ఆమె అంటదో. మొన్న ఆమె ఏడుస్తున్నప్పుడు ఏంటంటే తనుజ గారితో గొడవ జరిగి ఆమె ఏడుస్తున్నప్పుడు ఏంటంటే ఈయనెళ్ళి ఓదారుస్తాడు. మీకేమన్నా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడండి, గొడవలన్నీ పక్కన పెడదాం, దాని సంగతి మళ్ళీ చూసుకుందాం అన్నాడు. ఈ రోజు ఆయన బాధపడుతుంటే ఈమెయిల్ అడుగుద్ది, మీరు ఏమన్నా నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి పర్లేదని చెప్పి ఏం అడుగుద్ది. అసలు మామూలుగా లేదు వీళ్ళిద్దరి మధ్య. ఎంత దారుణం అంటే సంజన గారు ఒక చోట ఒక మాట అంటారు, అది ఇక్కడే మాట్లాడుకుందాం. ఆ మాట ఎంత తొందరగా పోతాడో అంతే తనకి మంచిది, వేస్ట్ ఆఫ్ కంటెస్టెంట్ ఈ హౌస్కి అని చెప్పి అంటది అనమాట ఆమె. ఇక్కడ కూడా అదే అంటారు. సో బర్నీ గారితో అంటది, నాకెందుకు హరీష్ గారిని చూస్తుంటే చాలా బాధగా ఉందన్న. సో నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటాడు, 4 రోజులు ఎవరితోనూ మాట్లాడు, ఒంటిగానే కూర్చుంటాడు, ఆ కెమెరాస్ వైపు మాట్లాడుకుంటుంటాడు అని చెప్పింది. సో మనం కూడా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. ఆయన మాస్క్ మ్యాన్ వన్స్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఆయన సప్రెస్ అయిపోతాడు, తర్వాత కనిపించడు ఆయన. మళ్ళీ నామినేషన్స్ రోజు మళ్ళీ కొంచెం యాక్టివ్ రోల్ పోషిస్తారు. అదర్వైజ్ మేబీ సాటర్డే రోజు ఏమైనా మాట్లాడతారేమో కానీ ఆ తర్వాత ఎక్కువగా మాట్లాడలేదు మాస్క్ మ్యాన్. ఈ రోజు గేమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది, కానీ అండ్ కెమెరాస్ తోటి ఆ ఫుటేజ్ మాట్లాడుకుంటున్నారు, కానీ ఆయన లేకుంటే ఆయన ఒంటరిగానే కూర్చుంటారు మాస్క్ మ్యాన్. మరి ఆయన ఎక్కువగా అంటే పాయింట్స్ సరిగ్గా చెప్పలేదని చెప్పి ఫీల్ అవుతూ ఒంటరిగా కూర్చుంటాడా, ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు నేను అని చెప్పి ఆయన ఫీల్ అవుతూ ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చొని ఇలా మాట్లాడుంటే బాగుండేదేమో అని ఆయన అనుకుంటూ. సో ఈరోజు ఫ్లోరా గారి గురించి కూడా కెమెరాస్కి చెప్తుంటారు, ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి వివరిస్తుంటాడు. ఆయన అక్కడ చెప్పలేకపోయానంది ఆయన ఇక్కడ చెప్తుంటాడేమో. అంటే ప్రశాంతంగా ఉంటే కానీ ఆయన మనసులో ఆలోచనలు రావేమో, అంత రష్ టైంలో ఆయన గట్టిగా మాట్లాడలేడేమో అని నాకు అనిపిస్తూ ఉంది.
ఈరోజు చూసిన దాన్ని బట్టి దానికి బర్నీ గారు సమాధానం చెప్తారు. అద్భుతమైన మాట చెప్తారు అబ్బా ఆయన, చాలా మంచి మాట అసలు ఇది. 10 మంది ఉన్న చోట లోన్లీనెస్ అనేది సో అందరూ కలిసి క్రియేట్ చేసేది కాదు, సో మనకి మనం క్రియేట్ చేసుకునేది అని చెప్పాడు. అద్భుతమైన మాట. చుట్టూరు 10 మంది ఉన్నారు అయినా మనం లోన్లీనెస్ ఫీల్ అవుతున్నామంటే అది వేరే వాళ్ళు క్రియేట్ చేసిందా అంటే, సో వేరే వాళ్ళు క్రియేట్ చేసిందంటే అందరూ కూడా చాలా మంది మెజారిటీ లోన్లీనెస్ ఫీల్ అవ్వాలి కదా. సో ఆయన ఒక్కడే లోన్లీనెస్ ఫీల్ అవుతున్నా అంటే ఆయన ఒక్కడే ఒంటరిగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాడు. అదే జరుగుతుంది కూడా అక్కడ. దానికి సంజన గారు, నాకు ఒంటరిగా ఉంటే ఆయన చాలా జాలేచుద్దన్న, హీఈస్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అంటది. అప్పుడు దాకా బాధ అంటది, మాట్లాడాలంటది, బట్ హీఈస్ ఇన్ ద రాంగ్ ప్లేస్ అంటే ఆయన ఈ బిగ్ బాస్ హౌస్ కి సూట్ కాడు అని చెప్పి ఆమె చెప్తుంది అనమాట, చెప్పకనే చెప్తుంది. సో మనం ఏం చేయలేం దానికి ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత సుమన్ గారు వస్తారనమాట హరీష్ గారితో వాష్రూమ్ మిర్రర్ క్లీన్ చేయమని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట పొద్దున్నే కెమెరాతోటి. వస్తే వాష్రూమ్ మిర్రర్ కొంచెం ముందుగా నా చుట్టుపక్కలంతా క్లీన్ చేయండి, అది కింద కూడా కొంచెం డస్ట్ క్లీన్ చేయండి అంటే ఎవరు చెప్పారంటే మీకు ఫ్లోరా గారు చెప్పారు అని చెప్తారు. నాకు తెలుసు ఆమె చెప్పుద్ది, ఇప్పుడు సాడీలన్నీ ఆమె చెప్పుద్ది అన్నారు. ఫ్లోరా గారి మీద పడ్డారు అనమాట ఈయన. సో మొత్తం పాపం నాకేం బాధ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, మొత్తం ఫుటేజ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంచు కూడా ఇలా ఎవరో అన్నారు అనుకుంటా ఇంతాక, ఆయన మొత్తం మామూలు ఫుటేజ్ గట్టిగా ఫుటేజ్ వేస్తారని. 3వ ప్రోమో ఎప్పుడైతే వచ్చిందో ఆ లాస్ట్ గేమ్ కూడా ఆయన ఫుటేజ్ ఉండదని చెప్పి అప్పుడే అనుకున్నాను, అదే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ స్టార్ట్ అయింది డైరెక్ట్గా ఎపిసోడ్లో. బర్నీ గారు రిటైన్ చేసుకోవాలన్నమాట, 4 టీమ్ లీడర్స్. బర్నీ గారు శ్రీజాన్ రిటైన్ చేసుకుంటారు, సంజన గారిని వదిలేస్తారు ఐపీఎల్ టీం లాగా. సుమన్ శెట్టి గారు రామున్ రిటైన్ చేసుకుంటారు, నెక్స్ట్ ఫ్లోరా గారిని వదిలేయాల్సి వస్తుంది ఆబ్వియస్లీ. సో తనూజ గారు రితు చౌదరిని రిటైన్ చేసుకుంటారు, దివ్యాని వదిలేస్తారు, కళ్యాణ్ ఇమాన్యుల్ రిటైన్ చేసుకుంటాడు, హరీష్ గారిని వదిలేస్తారు అనమాట. ఇక్కడ 4 పిక్ చేసుకున్న ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళకి కరెక్ట్గా సూట్ అయ్యే పర్సన్సే. సో శ్రీజ అవ్వచ్చు, లేకుంటే రాము రాథోడ్ అవ్వచ్చు, రితు చౌదరి అవ్వచ్చు, ఇమాన్యుల్ అవ్వచ్చు. బట్ కళ్యాణ్ ఇమాన్యుల్ని పిక్ చేసుకున్నాడు, ఆయన్ని పిక్ చేసుకోలేదంటే ఆయన కొంచెం మూడీగా ఉన్నాడు, ఆయన అంత ఇంటరాక్టివ్గా గేమ్స్ ఆడడు, అంత ఇన్వాల్వ్మెంట్ ఆయన ఉండదు అని చెప్పి కళ్యాణ్ అనుకోని ఉండొచ్చు, అందుకనే కళ్యాణ్ ఇమాన్యుల్ని తీసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ బిగ్ బాస్ ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ తిరిగి వేరే వాళ్ళకి అసైన్ చేస్తారనమాట. సో దివ్యాన్ని తీసుకొచ్చి భరణి గారి టీంలో వేస్తారు. దివ్యాన్ని తీసుకొచ్చి భరణి గారి టీంలో వేయటం బిగ్ బాస్ చేసిన అతిపెద్ద తప్పయ్యా. ఈరోజు మళ్ళీ ఆయన ప్రతిరోజు దివ్యతోటి అర్ధరాత్రి డిస్కషన్లు పెట్టుకుంటారు. నువ్వు తోపు అంటే లేదు మీరు తోపు, లేదు నువ్వే తోపు, లేదంటే మీరే తోపు అని చెప్పి ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. మీకు నేను చేయలేకపోయానని చెప్పి ఆయన బాధపడుతుంటారు. నేను ఎప్పటికైనా మీకు చేస్తారు, మీరు నాకు చేస్తారు బాబు గారు, చేస్తారు అని చెప్పి ఆమంటారు. సో ఇవన్నీ అయిపోయకుండా ఈరోజు ఆయన అందుకే తెలివిగా ఆయన సెకండ్ గేమ్లో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అనుకుంటారు. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ సుమన్ శెట్టి గారు దానికి సంజన గారిని యాడ్ చేస్తారు. నిన్న గొడవ జరిగింది కదా, సో వాళ్ళిద్దరికి సో సంజన గారిని తీసుకొచ్చారు. తనుజ దాంట్లో హరీష్ గారిని తీసుకొస్తారు, నిన్న కూడా గొడవ జరిగింది కదా. సో కళ్యాణ్ గారి దాంట్లో ఫ్లోరా వేస్తారు. ఫ్లోరా గారు లేడీ లక్ అండి, ఆమె ఏ టీంలో ఉంటే ఆ టీం గెలిచేస్తున్నారు. దట్ టు షీఈస్ వెరీ స్పోర్టివ్ అండి. నిన్న కూడా ఎంత స్పోర్టివ్గా గేమ్ ఆడారంటే నామినేట్ అయిన తర్వాత కూడా వాళ్ళ టీం కోసం. ఈ రోజు కూడా ఆ కంటెండర్షిప్ వచ్చినప్పుడు కళ్యాణ్ గెలిచినప్పుడు మీ ఇద్దరు ఎవరైనా తీసుకోండి, నేను సపోర్ట్ చేస్తాను, హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తానని చెప్పారు. చాలా మంచిగా మాట్లాడుతున్నారు, చాలా మంచిగా గేమ్ ఆడుతున్నారు ఇప్పటి వరకు. ఫ్లోరా గారు నెక్స్ట్ లెవెల్ అండి. ఓకేనా. ఇప్పుడు బర్నీ గారు చెప్తుంటారు అనమాట వీళ్ళకి, టాస్క్ ఏదైనా పర్లేదు, ఫిజికల్ అయినా కానీ మెంటల్ అయినా కానీ జస్ట్ ఎంజాయ్ ద టాస్క్, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం, తొక్కా తోలు అని చెప్పి ఆయన చెప్తారు. ఈయన మంచి మాటలు బాగానే చెప్తున్నాడు, బట్ గేమ్ ఇన్వాల్వ్మెంట్కి వచ్చేసరికి కొంచెం ఎక్కడో బెడ్స్ కొడుతుందేమో అనిపిస్తుంది. సెకండ్ రౌండ్ నాకు అదే అనిపించింది. సో తనూజ కూడా తనూజ యాక్చువల్గా ఇక్కడ తనూజతో మాట్లాడుతూ తనూజ రితుతో చెప్తుంటది, దీనికంటే ముందు లైవ్ లో ఏం జరుగుతుంది అంటే, సో ఈ అమ్మాయి వచ్చి అడుగుతుంది అనమాట, నన్ను ఎందుకు రిటైన్ చేసుకోలేదు అని చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. బేసిక్ గా దివ్య అక్కడ అంత క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే దివ్యని ఆ ర్యాంకింగ్ తర్వాత ఈ కెప్టెన్సీ కంటెండర్ అప్పుడు ఆ 7 members లోంచి 5 members తీసుకోవాలంటే తనను తాను సెలెక్ట్ చేసుకుని రితు చౌదరిని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పి రితు అడిగితే తినేం చెప్పొద్దు అంటే, నువ్వుంటే నేను లోపలికి, అమ్మో నువ్వుంటే నాకు ఖచ్చితంగా కొంచెం డేంజరే, ఎందుకంటే నువ్వు నిసిరి పరేస్తావు, నువ్వు ఫిజికల్లీ అంత ఫిట్ అని అక్కడ చెప్పుద్ది. అండ్ నెక్స్ట్ ఆ మార్నింగ్ ర్యాంకింగ్ గా పెట్టినప్పుడు కూడా చెప్పుద్ది. సో ఆ అమ్మాయి ఫిజికల్లీ ఈ అమ్మాయి ఫిట్ అని చెప్పినప్పుడు నువ్వు నన్ను పడేస్తావు అని చెప్పి నాకు భయం అని చెప్పి ఈ అమ్మాయి ఆ అమ్మాయిని వద్దని చెప్పినప్పుడు, సో తనూజ రితు చౌదరిని కాకుండా ఇంకెవరిని తీసుకుంటది? అండ్ రితు చౌదరిని తీసుకున్నందుకు రితు చౌదరి ఏమైనా తప్పు చేసిందా? ఈ రోజు ఆ అమ్మాయి ఆడిన ఆట మామూలు కూడా కాదు. సెకండ్ రౌండ్ లో, సెకండ్ గేమ్ లో, ఆ టాస్క్ లో, అబ్బో నవ్వుతో నా భవిష్యత్ అసలు మామూలు కూడా కదనమాట. అక్కడ రితు చౌదరి
తోటి తనుజ అదే చెప్తూ ఉంటుంది. సెకండ్ టైం కూడా అలాగే కదా వెళ్ళింది. సో ఇప్పుడు శ్రీజ రామ్ని ఒకరు వదిలేసుకున్నారు కదా. సో నిన్న మొన్న ఫిజికల్ రాలేదు, ఈ రోజు ఫిజికల్ వస్తుంది ఏమో అని చెప్పి స్ట్రాంగ్ అనే కదా నేను సెలెక్ట్ చేసుకుంది. అంటే నేను కూడా స్ట్రాంగ్ కదా, నేను కూడా ఫిజికల్ గా ఆడలేనా అని చెప్పి అమ్మాయి అనింది. బట్ రితు చౌదరితో పోల్చుకుంటే ఈమె అంత ఫిజికల్ గా గేమ్ ఆడలేదని చెప్పి ఈ రోజు క్లియర్ గా కనిపిస్తా ఉందన్నమాట. ఓకే, అండ్ రాము వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉంటారు, మనం 100% ఇవ్వాలన్నా గెలుద్దాం అని చెప్పుకుంటూ ఉంటారు. కళ్యాణ్ కూడా మనం స్ట్రాంగ్. సో దివ్య వాళ్ళు అలా ఉన్నారు, దివ్య శ్రీజ, సో మేబీ వాళ్ళని తీసేయచ్చు, కొంచెం ఫిజికల్ గేమ్ అయితే నేను ఆపేస్తానని చెప్పి ఇమాన్యుల్ అంటుంటారు. ఇమాన్యుల్ కూడా ఫుల్ ఆన్ ఫైర్ లో ఉన్నాడు, ఫుల్ ఆన్ సపోర్ట్ ఇచ్చాడు కళ్యాణ్ టీమ్ కి. ముగ్గురు, కళ్యాణ్, ఫ్లోరా గారు అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్, ముగ్గురు చాలా బాగా ఆడారు. బట్ ఫ్లోరా గారు సపోర్టివ్ రోల్లో ఉన్నారు, కానీ ఇమాన్యుల్ అండ్ నెక్స్ట్ కళ్యాణ్ కంప్లీట్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారు అనమాట వాళ్ళిద్దరు. సో ఇప్పుడు 4 రౌండ్లు అంట, 4 టాస్క్లు ఉంటాయి. కంటెండర్ కిక్ అవుట్, సో లగ్జరీ ఫుడ్, మటన్ 4 పెడతారనమాట బిగ్ బాస్. ఆ 4 పెట్టిన తర్వాత ఫస్ట్ గేమ్ పైన బాస్కెట్ లో బాల్స్ ఉంటాయి, ఆయన ఒక కలర్ చెప్తారు, అక్కడ 4 ఉంటారు. సో వీళ్ళు 4 టీం నుంచి 4 అక్కడికి వెళ్ళి నిలబడతారు, వాళ్ళు బాల్స్ బయటకు పుష్ చేస్తారు, ఒక కలర్ బాల్. సో ఆ బాల్స్ తీసుకొచ్చి వీళ్ళ బాస్కెట్ లో వేయాలి. సో ఎవరు ఎక్కువ ఎన్ని బాల్స్ వేస్తే సో ఆ రౌండ్ లో వాళ్ళు గెలిచినట్టు, తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళు ఓడిపోయినట్టు. సో ఇక్కడ యాక్చువల్గా మనం సంచాలకుని పాపం తప్పు పడుతుంటాం కానీ ఆ అబ్బాయిని, సో సంచాలకుని ఇక్కడ అంత గట్టిగా కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. ఎక్కడైనా తప్పు పట్టాలి అనిపిస్తే ఒక్క పాయింట్ లో తప్పితే మిగిలిన పాయింట్స్ లో అతను కొంచెం తెలివిగా ఆలోచించి బిగ్ బాస్ చెప్పిన దాన్ని ఇంకొకలాగా అర్థం చేసుకున్నాడు తప్పితే వేరే వాళ్ళకి ఫేవర్ చేద్దామని ఎప్పుడు అతను మాట్లాడలేదేమో నాకు అనిపించింది. సో ఇక్కడ అంటే బిగ్ బాస్ ఏం చెప్తాడు ఒక పాయింట్ లో, బాల్తో సహా ఎల్లో లైన్ దాటిన తరువాత వేరే వాళ్ళు తాకడానికి వీల్లేదని ఈ పాయింట్ చెప్తారు. సో ఈ పాయింట్ చెప్పిన తర్వాత రితు చౌదరికి కళ్యాణ్కి ఒక మధ్యలో కూడా ఒక చిన్న గొడవ జరుగుద్ది. సో దానికి కూడా ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ హైలైట్. అది రితు చౌదరి దాన్ని బేస్ చేసుకొని అక్కడ కొంచెం గొడవ పడుద్ది అక్కడ. ఓకే, అది వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బ్లూ టీం అనమాట. బ్లూ టీం నుంచి హరీష్ గారు, సో బర్నీ, గ్రీన్ టీం నుంచి బర్నీ గారు, ఎల్లో టీం నుంచి సంజన గారు అండ్ మన రెడ్ టీం నుంచి ఫ్లోరా గారు వెళ్తారనమాట ఆ బాల్స్ ని బయటికి పుష్ చేయడానికి. సో ఫస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ బ్లూ బాల్స్ అనమాట. బ్లూ బాల్స్ తీసుకోవడం కోసం కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్ ఆడతారు. దాని తర్వాత కొంచెం మంచి ఫాస్ట్ ఆడింది శ్రీజ. ఇక్కడ శ్రీజ టీం ఏంటంటే 2 బాల్ స్విమ్మింగ్ పూల్ లో పడతాయి, బట్ టక్కని దూకుద్దప్ప శ్రీజ. అసలు సెకండ్ ఆ గ్యాప్ ఉండదు, ఆలస్యం ఉండదు, గబక్కని దూకుద్ది. వాళ్ళ దాంట్లో 3 బాల్స్ ఉన్నాయంటే శ్రీజ వాళ్ళే ఒక 2 బాల్స్. దాని తర్వాత ఒక బాల్ దొరికితే మన దివ్య తీసుకొచ్చి పెడతారు. ఆ 2 బాల్స్ దొరికాయంటే శ్రీజ వెళ్ళి తెచ్చుకుంటుంది 2 బాల్. ఆ స్విమ్మింగ్ పూల్ లో పడిన 2 బాల్ శ్రీజ తెచ్చుకుంటుంది అనమాట. అక్కడ మెచ్చుకోవచ్చు మనం. అంటే ఇక ఆ బాల్స్ వేరే వాళ్ళు దానికోసం అంతగా చూడట్లేదు అనమాట. సో కళ్యాణ్ కానీ లేకుంటే రాము రాథోడు వీళ్ళ ఫోకస్ అంతా ఈ బాల్స్ మీద ఉంది. ఇక్కడ తనూజ వాళ్ళది మిస్టేక్ ఏంటంటే యాక్చువల్లీ శ్రీజ ఒక బాల్ తీసుకొని వస్తున్నప్పుడు శ్రీజని యాక్చువల్గా ఈ అమ్మాయి పట్టుకుంటుంది రితు చౌదరి, ఆల్మోస్ట్ బాల్ దొరికేసే బాలే. ఇక్కడ తనూజ ఇమాన్యుల్ వెనక బరిగిస్తా రితు అనగానే ఇటు తిరుగుద్ది, ఆ ఇమాన్యుల్ లోపలికి కూడా వెళ్ళిపోయాడు. లేకుంటే ఈ రితు ఖచ్చితంగా ఆ బాల్ తీసుకునేదేమో నాకు అనిపిస్తుంది, ఒక్క బాల్ అయినా వచ్చి ఉండేది. ఆ తర్వాత ఇంకొక బాల్ కూడా ఆ తనూజ అనవసరంగా వదిలేస్తుంది ఒక పాయింట్ లో, లేకుంటే అది కూడా 2 బాల్ కనీసం వచ్చేవి. వీళ్ళ దాంట్లో 3 బాల్ ఉన్నాయి అండ్ రాము వాళ్ళ దాంట్లో కూడా 2 బాల్ ఉన్నాయి, టై అయ్యేది అట్లీస్ట్. కాకపోతే ఆ అమ్మాయి అక్కడున్న ఛాన్స్ ని వదిలేసుకొని ఈ అమ్మాయి వేరే అంటే లైన్ దాటి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పట్టుకోవడానికి ఛాన్స్ లేనప్పుడు రితు అని చెప్పి ఇమాన్యుల్ వెంటబడకుండా ఉండుంటే ఖచ్చితంగా ఒక బాల్ దొరికేదేమో నాకు అనిపించింది అనమాట. సో దాని తర్వాత ఫస్ట్ రౌండ్ అయిపోయింది. తనూజ అడుగుతుంది అనమాట కళ్యాణ్, ప్లీజ్ ఒక బాల్ ఇవ్వు, ఒక బాల్ నాకు ఇవ్వు, ఈ బాల్ నాకు అని చెప్పి తనూజ పట్టుకొని ఉంటే కళ్యాణ్ కూడా అక్కడే ఉంటాడు అనమాట లాక్కోవడానికి. ఇద్దరు అక్కడే ఉంటారు. ప్లీజ్ మీ దాంట్లో బాల్స్ నా దాంట్లో ఒక్క బాల్ కూడా లేదు నేను వేసుకుంటా అంటే, లేదు నేను లాక్కుంటాను, నాకు లాక్కోవడం పెద్ద విచిత్రం కాదు, వదిలేసే, నేను లాగితే నువ్వు పక్కన పడిపోతావు జాగ్రత్తగా అని చెప్తే, ప్లీజ్ కళ్యాణ్ ఒక బాల్ ఇచ్చేసాయంటే మనోడు గట్టిగా గుంజుకొని తీసుకొచ్చి పెట్టేస్తాడు. ఇస్తాడేమో అని అనుకున్నాను కానీ గేమ్ మీద ఫోకస్ పెట్టాడు. అంటే లైక్ గేమ్ లాగే చూసాడు, ఫ్రెండ్షిప్ లాగే ఉంటుంది కదా. సో మనోడు తీసుకొచ్చి పెట్టేశాడు అనమాట. ఇక్కడ గేమ్ అయిపోయింది, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సంచాలక్ యాక్చువల్గా అడుగుతూ ఉంటాడు అనమాట, ఎవరైనా చేంజ్ అవుతారా అని అడుగుతుంటాడు. సో ఏంటి ఇంకా డెసిషన్ చెప్పకముందే
ఎవరైనా చేంజ్ అంటే ఎవరైనా చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటారా, ఎవరైనా కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇక్కడికి వచ్చి గేమ్ ఆడండి, ఇక్కడ వెళ్ళి వాళ్ళు కొడతారు అని చెప్పి. ఎందుకంటే అక్కడ యాక్చువల్గా రితు చౌదరి కొంచెం దెబ్బ తగులుద్ది అనమాట. సో అందుకని వాళ్ళు కొంచెం అడిగితే మనోడు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. దానికి శ్రీజ అరుస్తుంది అనమాట. శ్రీజ క్వశ్చన్ చేస్తుంది, ఇందాకే ఫైనల్ అన్న అంటే లైక్ ఫస్ట్ సారి మార్చుకునే పని ఇప్పుడే మార్చేసుకోండి, ఎవరైతే ఆ పుష్ చేస్తారో వాళ్ళు ఒకేసారి ఫైనల్ అని మనోడు అంటాడు. బట్ ఇక్కడ దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళు కొంచెం ప్లీజ్ చేస్తే మనోడు డైరెక్ట్ గా ఆర్డర్ వేయట్లేదు, క్వశ్చన్ అడుగుతున్నాడు. పాపం వాళ్ళని చూసి మనోడు మంచితనంతో కొంచెం జాలీగా అడిగాడు. దట్టు మనోడు కూడా తెలుసు కాబట్టి క్వశ్చన్ అడిగాడు, మీకు అందరికీ ఓకే అయితే మీరు మార్చుకునే పని అయితే మార్చుకోండి, ఎవరైనా మార్చుకునే ఉద్దేశం ఉందా అని క్వశ్చన్ అడుగుతారు. దానికి అమ్మాయి వాళ్ళు చెప్పారు నువ్వు అడుగుతున్నావు, నీకు ముందే ఆలోచన రాలేదు, నేను విన్నాను అని చెప్పడితే ఎందుకు అరుస్తున్నావు, నేను జస్ట్ అడిగాను అంతే అంటే, లేదు నువ్వు వాళ్ళు చెప్పావని అడిగాను, వాళ్ళు చెప్తే ఏంటి వాళ్ళు చెప్పకపోతే ఏంటి, వాళ్ళకి బాగలేదన్నారు, సో అందుకని అడిగాను, నేనేం ఆర్డర్ వేయట్లేదు కదా, మీరు కూడా మార్చుకునే పని అయితే మార్చుకోండి, పాపం వాళ్ళకి దెబ్బ తగిలిందని చెప్పి వాళ్ళని అడిగితే మిమ్మల్ని నేను అడుగుతున్నాను అని చెప్పి మనోడు అంటాడనమాట. అక్కడ నాకేం పెద్ద తప్పు అని కూడా అనిపించలేదు. సో దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు దాంట్లో రితు చౌదరి ఉంది కాబట్టి మనోడు అలా అడిగాడా అంటే, సో ముందు మనోడు చెప్పాడు ఫైనల్ అని, బట్ ఆ అమ్మాయి కొంచెం కాలు దెబ్బ తగిలింది కాబట్టి ఆ అమ్మాయి కొంచెం పరిగెత్తలేదు కాబట్టి సో మార్చుకునే అవకాశం ఉంటే మీరు మార్చుకుంటారని ఒక క్వశ్చన్ అడిగాడు అబ్బా. నెక్స్ట్ ఆరెంజ్ బాల్స్. సో దాని తర్వాత ఎల్లో టీం ఇక్కడ కూడా అవుట్ అవుతారు. సో అవుట్ అయిన 2 టీమ్స్ లో నుంచి వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ బిగ్ బాస్ ఏం చెప్తారు, ఓన్లీ ట్యాకిల్ మాత్రమే చేయమంటాడు. దాని తర్వాత వీళ్ళు ఇంకా ఇవన్నీ మాట్లాడుకున్నా అంటే, వద్దురా బాబు మీరు కంప్లీట్ గా మీరు మొత్తం ఎలా సపోర్ట్ చేయాలనుకుంటారో అలాగే సపోర్ట్ చేయండి అని, ఆల్మోస్ట్ టీమ్ మెంబర్స్ లాగే ఆడండి అని చెప్తాడు అనమాట. సో అలా చేసినప్పుడు బ్లాక్ బాల్ బయటపడుద్ది. సో భరణి గారు యాక్చువల్గా బాల్ కొడతారు, శ్రీజైలు అడుగుద్ది. శ్రీజైలు అడిగినప్పుడు ఆయన మీరు కొట్టారంటే, లేదు నేను కొట్టలేదు, ఫ్లోరా వైపు చూపిస్తాడు. తర్వాత ఎంతవరకే ఉంటుంది ఎపిసోడ్లో, బట్ ఆయన తర్వాత మళ్ళీ నాకు తెలియదు అంటాడు అనమాట. అది ఎపిసోడ్లో కట్ చేశారు. అంటే ఆయన అమ్మాయి పేరు చెప్పినట్టు ఉంటుంది, బట్ యాక్చువల్గా అయితే ఆ అమ్మాయిది కాదు, ఈయన కొడతారనమాట బ్లాక్ బాల్. అప్పుడు టీంలోంచి ఒకరిని బయటకు తీసేయాలన్నప్పుడు తనుజాని తీసేస్తారు మనోడు బయటికి. వాళ్ళకి పక్క కళ్యాణ్ వాళ్ళు, అరే బాబు సపోర్టర్ని కాదురా బాబు టీం మెంబర్ని తీయాలని చెప్పి ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాడు, నువ్వు సపోర్టర్ని తీస్తున్నావు అంటే, సో వాళ్ళు కూడా టీం అంటే అతను ఏమనుకున్నాడు, జస్ట్ ట్యాకిల్ కోసం మాత్రమే అని చెప్పి ఫస్ట్ బిగ్ బాస్ చెప్పాడు. దాని తర్వాత ఎలా అయినా ఆడొచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్పేసరికి సో ఆల్మోస్ట్ వీళ్ళకి సపోర్ట్ మొత్తం టీం మెంబర్స్ అయితే ఏంటి, వీళ్ళైతే ఏంటి, అందరూ ఒకటేలాగా ఆడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేసి మొత్తం కంప్లీట్ గా అందరూ బాల్స్ పట్టుకుంటున్నారు, పుష్ చేస్తున్నారు, తీసుకొచ్చి చేస్తున్నారు కదా. సో ఎవరైతే ఏంటి అన్న దాంట్లో తనుజని తీసేస్తారు మనోడు. తప్పులేదు బేసిక్ గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. మనోడు అలా ఆలోచించి కొంచెం అతి తెలివిగా ఆలోచించి తనుజని తీసేస్తాడు. దాని తర్వాత మళ్ళీ గేమ్ పాస్ అయితే గేమ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ గేమ్ రన్ అవుతున్నప్పుడు యాక్చువల్గా ఇమ్మాన్యుల్ ఒక బాల్ కొడతాడు, కొట్టినప్పుడు బాల్ అక్కడి నుంచి లేచి వచ్చి ఎల్లో లైన్ వెనక పడుద్ది. పడినప్పుడు దాన్ని పట్టుకుంటాడు అనమాట మన కళ్యాణ్, పట్టుకొని తన బాస్కెట్లో వేసుకుంటాడు. దాని తర్వాత ఇంకొక బాల్ పట్టుకున్నప్పుడు అప్పుడు పాజ్ అంటారు రెడ్ బ్లాక్ బాల్కి. సో అప్పుడేంటి అది గమనించిన మన రితు చౌదరి, ఆల్రెడీ రితు చౌదరి వాళ్ళు అడిగితే మనోడు కళ్యాణ్ బాల్ ఇవ్వలేదు కాబట్టి కళ్యాణ్ వాళ్ళకి అగెనిస్ట్ గా గేమ్ ఆడదామని వచ్చారు కాబట్టి రితు చౌదరి వాళ్ళ దాంట్లో నుంచి బాల్ పిక్ చేస్తుంది. కళ్యాణ్ బాల్ అక్కడ పెట్టు, బాల్ అక్కడ పెట్టు, అనుభవం మంచిగా మాట్లాడంటది. సో మనోడు ఏమంటాడంటే, బాల్ ఎందుకు తీసావు అంటే, అప్పుడు అమ్మాయి చెప్పుద్ది, బాల్ అక్కడ అతను కొడితే ఇక్కడికి వచ్చి వెనక్కి పడింది. సో బిగ్ బాస్ ఏం చెప్పాడు, బాల్ తో సహా మన మనిషి రావాలి లోపలికి, ఎల్లో లైన్ దాటాలి అన్నాడు అని చెప్పి ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ అమ్మాయి గట్టిగా మాట్లాడుద్ది అనమాట. సో ఇక్కడ మనోడు ఏం చెప్తాడు, అప్పుడు ఏదైతే ఆ బాల్ పట్టుకున్నాడో అది పాస్ చెప్పిన తర్వాత బాల్ కదా అని చెప్పి ఆ బాల్ మళ్ళీ డెమోన్కి ఇచ్చేస్తాడు. నువ్వు ఆ బాల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టంటే, నువ్వు కళ్యాణ్ నువ్వు అని అరవకు, నేను మాట్లాడుతున్నానంటే నువ్వు రూల్స్ తప్పకు, నువ్వు రూల్స్ తప్పితే నేను మాట్లాడతా, చూసుకుందాం, ఆ బాల్ పెట్టవా, సరే చూసుకుందాం అంటాడు. చూసుకుందాం రా అనేసరికి కొంచెం భరణి గారి కోపం వస్తుంది, ఏంది చూసుకుందాం ఏంది అనేసరికి, లేస్తా మా బాల్ తీసుకుంది అని. అతని పాయింట్లో తప్పలేదు, ఈ అమ్మాయి పాయింట్లో కూడా తప్పలేదు. సో కాబట్టి కళ్యాణ్ ఫుల్ ఆన్ అగ్రెసివ్ మోడ్లో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేం దానికి. ఓకేనా, ఆ టాస్క్ అంతా అయిపోయింది. సో అక్కడ మొత్తం ఫైనల్గా మన రెడ్ టీం గెలుస్తారు. రెడ్ టీం గెలిచిన తర్వాత సో ఏ కావాలి, ఆ 4 బోర్డ్స్లో ఏది కావాలన్నప్పుడు కెప్టెన్సీ కంటెండర్ బోర్డు కావాలని చెప్పి తీసుకుంటాడు. కెప్టెన్సీ కంటెండర్ బోర్డు తీసుకున్న తర్వాత ఇక్కడ ఇమ్మాన్యుల్ అడుగుతాడు, అన్న ఫస్ట్ టైం వచ్చింది అన్న కెప్టెన్సీ కంటెండర్ అన్న, మీరు అయ్యారు కదా అన్న ఫస్ట్ టైం అన్న, ప్లీజ్ అన్న నేను తీసుకుంటానని చెప్పి చాలా లో వాయిస్ లో, అక్కడ యారగెన్స్ ఏం కనిపించదు. కళ్యాణ్ ఈరోజు బాగానే మొత్తం ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఆన్ ఎపిసోడ్ చాలా మంచిగా కనిపించాడు నాకు. మేబీ ఆ ఒక్క పాయింట్లో కొంచెం అగ్రెసివ్ అయ్యాడు కానీ రితు చౌదరి మీద, బట్ అది కూడా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొట్టుకుపోద్దని నా అభిప్రాయం. తర్వాత ఇమ్మాన్యుల్ అంటాడు, అవి ఫిజికల్ గేమ్స్ వస్తే నువ్వు మళ్ళీ అట్టైనా గెలిచి వెళ్ళిపోతావురా, కంటెంటర్ కదా వచ్చేస్తావురా నువ్వు, నేను తీసుకుంటారంటే, అన్న ఫస్ట్ గేమ్ కదా అన్న, ఫస్ట్ టైం అన్న ప్లీజ్ అన్న నేను తీసుకుంటాను అంటే. సో మధ్యలో ఫ్లోరా గారు అంటారు, నేను మీ ఇద్దరికి సపోర్ట్ చేస్తాను, సో హార్ట్ఫుల్ గా మీ ఇద్దరు ఎవరైనా పర్లేదు గెలవండి అని చెప్పారు అనమాట. సో కళ్యాణ్ తీసుకుంటాడు అక్కడ.
సో కళ్యాణ్ తీసుకుంటాడు, ఇంకా అది చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు కూర్చొని ఉంటారు, మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు అంటారు అనమాట ఫ్లోరా గారు, ఇప్పుడు శ్రీజ అమ్మాయి పడి అంత కష్టపడి గేమ్ ఆడేసరికి సో మన హృదయం కరిగిపోతారు అనమాట సంజన గారికి. సో ఫ్లోరా గారిని పిలిపిస్తుంది. ఫ్లోరా గారు ఆల్మోస్ట్ అసిస్టెంట్ లాగే ఉంటున్నారు, అది యాక్చువల్గా మాస్క్ మ్యాన్ కూడా చెప్పారు మీరు అలా ఉంటున్నారు అది ఇదని. బట్ ఆమె కొంచెం ఆమెను ట్రస్ట్ చేసిన నమ్మినట్టుంది. అండ్ దట్టు ఆమె కొంచెం ఓట్ బ్యాంక్ ఉంది. ఈ హడావుడు ఏదైతే జరిగిందో ఆమె కూడా అంత ఆమె అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లో, అంత పెద్దగా ఆమె అపీరియన్స్ కనిపించట్లేదు అని చెప్పి శ్రీజ ఎప్పుడైతే చెప్పిందో ఆమెతోటి. బట్ ఆమె కూడా గేమ్ పరంగానే ఆలోచిస్తుంటది కదా, గేమ్ గురించి ఆమె కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో అదంతా చూసిన తర్వాత ఫ్లోరా గారికి కూడా సంజన గారికి పర్లేదు బాగానే ఓటింగ్ ఉన్నట్టుంది, ఎందుకు ఈమెతో పాటు ఉంటే పోయింది కదా అని చెప్పి ఆమె కూడా అనుకోవచ్చు కదా. ఆమె కూడా ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికే వచ్చింది కదా. సో అందుకని ఆమె కష్టపడి గేమ్ ఆడుతుంది, అన్ని చేస్తుంది. లేకుంటే ఆమె కూడా ఒక పక్కన కూర్చొని వెళ్ళిపోవచ్చు కదా ఫస్ట్ సెకండ్ వీక్ లోనే. బట్ షీఈస్ ట్రయింగ్ హర్ బెస్ట్ కాబట్టి. సో ఫ్లోరా గారు సంజన గారు చెప్పగానే ఆమె పులిహోర కొంచెం తీసుకెళ్లి శ్రీజ దగ్గర పెట్టుద్ది అనమాట. శ్రీజకి చెప్పుద్ది, నీ దగ్గర పులిహోర పెట్టని తినే అమ్మ పాప అంటే ఆమె తినేస్తారనమాట. అక్కడ ఇప్పుడు ఈమె చెప్తారనమాట, అతను పాపం హరీష్ గారు అక్కడ చూస్తుంటే చాలా బాధగా ఉంది నాకు, మాట్లాడాలంటే ఆయన ఏమంటే అక్కడ ఉన్నాడు, నాకేమంటే అలా ఒంటరిగా ఉంటే బాధేస్తూ ఉంటుంది, ఆయన ఎంత తొందరగా పోతాడో అంత మంచిది, వేస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్, అలాంటి వ్యక్తులు హౌస్కి పనికిరారు అని చెప్పి ఆమె డిసైడ్ చేస్తుంది, ముద్ర వేస్తుంది అనమాట. దాని తర్వాత సెకండ్ టాస్క్ అనమాట. ఇది టాస్క్ టూ మచ్ ఫిజికల్ టాస్క్ అబ్బా, చాలా బాగా ఆడారు. పక్కా ఫిజికల్ టాస్క్ ఎలా ఆడారో అలా ఆడారు అబ్బా ఈసారి మాత్రం. ఫుల్లీ సాటిస్ఫైడ్ ఈ టాస్క్ మీద నేను. సో సెకండ్ టాస్క్ యాక్చువల్గా 3 రౌండ్లు ఉంటాయి. ఇక్కడ సంచాలక్ మనోడే. సో ఫస్ట్ రౌండ్కి 2 టీంలు ఆడతారనమాట. 2 టీముల్లో 2 టీములు మనోడ్ డిసైడ్ చేయాలి సంచాలకు. ఆ 2 టీముల్లో నుంచి ప్రతి టీంలో నుంచి 2 రావాలన్నమాట. దాన్ని ఆ టీం మెంబర్స్ డిసైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు యాక్చువల్గా కోన్స్ అనమాట. కోన్స్ ఉన్నప్పుడు రెడ్ టైర్ కి ఉల్టా ఇటొక రంగు అటొక రంగు ఉంటుంది అనమాట. వీళ్ళు ఒక సైడ్ ఒకటి పెట్టాలి, వీళ్ళు ఒక సైడ్ ఒకటి పెట్టాలన్నమాట. ఇప్పుడు కంప్లీట్ గా ఇటు సైడ్ రంగు ఉన్న సైడ్ అంతా వీళ్ళ సైడ్ పెట్టుకున్నారు అనుకో వీళ్ళు గెలిచినట్టు, అటు సైడ్కి రంగు ఉన్న సైడ్ అంతా వాళ్ళ సైడ్ తిప్పి పెట్టుకున్నారు అనుకో వీళ్ళు గెలిచినట్టు. ఎండ్ బజర్ మోగే లోపు అన్ని గుర్తులు ఒకటే చోట ఉండాలన్నమాట. దీనికి ఫస్ట్ రౌండ్ కి మనోడు బ్లూ టీమ్ ని సెలెక్ట్ చేస్తారు, గ్రీన్ టీమ్ ని సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా చాలా మంచిగా చేస్తారు అబ్బా, ఓకేనా. ఇక్కడ కూడా చాలా మంచిగా చేస్తాడు. ఇందాక ఎక్కడో ఒక పాయింట్ మర్చిపోయాను అనుకుంటా కదా, ఎక్కడేం మర్చిపోయాను, మర్చిపోయా, చాలా పెద్ద పాయింట్ మర్చిపోయా కదా. ఎట్లా మర్చిపోయాను, ఫ్లోలో ఏదో మర్చిపోతా ఉంటా, గుర్తు చేయాలి కదా మీరన్నా కానీ. శ్రీజాని యాక్చువల్గా బ్లాక్ బాల్ పడిన తర్వాత, సో తనూజాని తీసేసిన తర్వాత, కాదు తనూజా కాదురా బాబు నేనేం చెప్పాను నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి బిగ్ బాస్ అడిగితే అప్పుడు శ్రీజాని తీసేస్తారు. యాక్చువల్గా శ్రీజాని తీసేయకూడదు, బట్ తనూజాని తీసేశారు కదా, మళ్ళీ ఇప్పుడు దివ్యాని తీసేస్తే తన ఫ్రెండ్ అని చెప్పి ఉంచుకున్నాడేమో అన్న చెడ్డ పేరు మనకెందుకులే అని చెప్పి శ్రీజాని తీసేస్తే సరిపోద్ది కదా అని చెప్పి చాలా తెలివిగా శ్రీజాని తీసేస్తూ ఒక రీజన్ చెప్తాడు, నీకు బాగలేదన్నావు కదా అని. దానికి అమ్మాయి నన్నెందుకు తీసేస్తావు, ఫస్ట్ రౌండ్లో బాగలేదన్నాను, సెకండ్ రౌండ్లో 4 బాలేసి మా టీంని నిలబెట్టాను, నన్నెందుకు తీసేస్తావు రా బాబు, నేను ఆడతాను గేమ్ అంటే, లేదు నాకు నేను ఎవరినొకరు తీసేయాలి, సో నిన్నే తీసేస్తున్నాను ఆ రీజన్ చెప్పి అని చెప్పి తీసేస్తాను అనమాట. దివ్యాన్ని తీసేస్తే మళ్ళీ ఫ్రెండ్షిప్ ఆల్రెడీ ఇప్పటికే తనుజాని తీసేసి వాళ్ళ టీంకి ఏదో ఫేవర్ చేశాడన్న కోణంలోకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ దివ్యాన్ని తీసేస్తే అది ఇంకా పెద్దది అవుతుందేమో అని చెప్పి తెలివిగా శ్రీజాన్ తీసి పక్కన పెట్టాడు అనమాట. అది ఆ పాయింట్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి బ్లూ టీమ్ గ్రీన్ టీమ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా చాలా మంచిగా చేశాడు అబ్బా. బ్లూ టీంలో 2 అమ్మాయిలు ఉంటారు, గ్రీన్ టీంలో 2 అమ్మాయిలు ఉంటారు, ఒక అబ్బాయి కరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు ఈ టీంని. సో ఇక్కడ బ్లూ టీం నుంచి ఎంత తెలివితేటలు ఉన్నాయంటే నిజంగా మన ఈ కెప్టెన్ ఈ లీడర్కి ఎవరైతే ఉన్నారో తనూజ మంచిగా రితు చౌదరిని హరీష్ గారిని పంపిస్తుంది. ఎందుకంటే ఫిజికల్ గేమ్ ఫిజికల్ గానే ఆడాలి. తనూజ మరీ ఎంత టూ మచ్ ఫిజికల్ అయ్యే పర్సన్ కాదు కనిపిస్తుంది, బట్ రితు చౌదరి అలా కాదు కదా, దున్నేస్తుంది ఆ పిల్ల. సో ఇటుపక్క గ్రీన్ టీం నుంచి ఈయన చేసిన తప్పు ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు చెప్పిన తర్వాత ఆయన క్లియర్గా 2 అమ్మాయిని పంపిస్తారేంటి. ఆయన బాధ ఏంటంటే, ఇప్పుడు ఎవరు నాపితే ఎవరు వచ్చి మళ్ళీ నాతో ఒక డిస్కషన్ పెడతారో దాని అమ్మ జీవితం ఆయన డిస్కషన్ ఏడబడాలరా బాబు అని చెప్పి ఆయన పేరు చెప్పుకోకుండా వీళ్ళిద్దరు పేర్లు చెప్పి పంపిస్తాడు ఆయన. యాక్చువల్గా ఒక అతను రావాలి కదా, ఒక జంట వచ్చినప్పుడు ఇంకొక జంట రావాలి కదా, గేమ్ని అలా ఆడొచ్చు కదా. ఆ 2 అమ్మాయిలు పంపించేస్తే అక్కడ కొంచెం ఆయన వెయిట్ కొంచెం గట్టి పర్సన్, రాము రాథోడ్ అంటే కొంచెం డెలికేట్గా ఉంటాడు, కొంచెం సన్నగా ఉంటాడు, ఓకే. వేరే అమ్మాయిని పంపించినా ఒక రకంగా ఉంటుంది. ఆయన మనిషి ఎలా ఉంటాడు, మాస్క్ మ్యాన్, అది గుడ్డ అది కట్టుకొని ఏదో రక్షకుడు సినిమాలో ఒక విలన్ ఉన్నట్టు ఉంటాడు ఆయన. సో అలాంటి పర్సన్కి 2 అమ్మాయిలు పంపిస్తే ఎలా ట్యాకిల్ చేస్తారు? అసలు
చాలా గట్టిగా ట్రై చేశారు. రితు చౌదరి ఆ అమ్మాయిని పట్టేసుకుంటది శ్రీజాని. దాని తర్వాత ఆల్మోస్ట్ అన్ని టైర్లు తిప్పేసిన తర్వాత ఒక టైర్ దగ్గర రితు చౌదరి అమ్మాయిని పట్టేసుకుని అలాగే ఉంటది. ఇంకొక టైర్ దగ్గర కొంచెం టాకిల్ చేస్తూ ఉంటారనమాట మన మాస్క్ మ్యాన్ అండ్ దివ్యాని. ఆ అమ్మాయి కొంచెం సరిగ్గా చూసి పట్టుకోండి అని చెప్పి ఏదో అంటే పాప అమ్మాయికి ఇబ్బంది జరుగుండొచ్చు, బట్ అది అమ్మాయి గేమ్ పరంగానే అనిందని చెప్పి తర్వాత క్లారిఫై అవుతుంది. మనోడు కూడా సారీ చెప్తాడు, లేదంటే మీరు గేమ్ పరంగానే చెప్పాను, మిమ్మల్ని ఏదో నేను అక్కడ అలా చేద్దామని కాదు, మీరు తప్పు ఏం లేదు, అది గేమ్ ఈజ్ గేమ్ అని చెప్పి ఆ అమ్మాయి తర్వాత ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అలా అన్నాను అంటది. బట్ చాలా ట్రై చేస్తారు, చాలా గట్టిగా ట్రై చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్ పెడతారండి. ఇక్కడ చాలా గట్టి ఎఫర్ట్ పెడతారు, ఇద్దరు ఎఫర్ట్లు పెడతారు. ఇటు పక్క నుంచి శ్రీజ విడిపించుకోవడానికి ఎఫర్ట్ పెట్టుద్ది, అటు పక్క నుంచి దివ్య విడిపించుకోవడానికి ఎఫర్ట్ పెట్టుద్ది, ఇటు పక్క నుంచి మాస్క్ మ్యాన్ అయినా కానీ కొంచెం అమ్మాయిని చూసి పట్టుకోవాలి కాబట్టి అమ్మాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. రితు చౌదరి మాత్రం కప్పేసింది, మామూలు కూడా కాదు. ఫైనల్గా ఆ రౌండ్ వీళ్ళు గెలుస్తారు. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్లీ ఆ రెడ్ టీము ఎల్లో టీం ఆడతారు. సో రెడ్ టీం నుంచి వచ్చేసరికి కళ్యాణి ఇమాన్యుల్ ఇద్దరు వస్తారు. ఎల్లో టీం నుంచి వచ్చేసరికి సంజన గారిని రాముని పంపిస్తారు, సుమన్ శెట్టి. సంజన గారిని మనోడు పట్టేసుకుంటాడు, ఇమాన్యుల్ పట్టేసుకుంటాడు. ఇంకా అంతే కదా గేమ్, పట్టేసుకుంటాడు. ఇంకా మనోడు టక్ అన్ని చేసేస్తుంటాడు, గేమ్ అయిపోద్ది అనమాట. సో ఫస్ట్ రౌండ్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో, సెకండ్ రౌండ్ అయితే విన్నర్స్ ఉంటారో, ఫస్ట్ రౌండ్ నుంచి బ్లూ టీము, సెకండ్ రౌండ్ నుంచి మన రెడ్ టీములో నుంచి ఒక్కొక్క పర్సన్ వచ్చి ఆడాలి. చాలా గట్టిగా ఆడతారండి. ఇక్కడ కళ్యాణ్ అయితే ఊర మాస్, అసలు మామూలు కూడా కాదు. ఆ సెకండ్ రౌండ్ లో గేమ్ ఆడేటప్పుడు కానీ ఈ రౌండ్ లో గేమ్ ఆడేటప్పుడు కానీ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ టైం మనోడు కొంచెం తన బాడీకి క్లియర్ గా పని చెప్పాడు, చాలా బాగా ఆడాడు గేమ్. ఎక్కడ బియాండ్ ద లైన్ పోకుండా కొంచెం జాగ్రత్తగానే, మరీ టూ మచ్ గా పట్టేసుకొని ఏదో చేసేయాలి, మన తోపులు మనం నిరూపించుకోవాలి మనం అన్నట్టు కాకుండా చాలా జాగ్రత్తగా నీట్ గా సెటిల్డ్ గానే గేమ్ ఆడతారు. మాస్క్ మ్యాన్ కాలు బెనికింది అన్నప్పుడు సో జస్ట్ టైర్ పట్టుకుంటాడు అనమాట. మాస్క్ మ్యాన్ వదిలేసి టైర్ పట్టుకుంటాడు, జెంటిల్ మ్యాన్ గేమ్ ఆడతాడు. నాకు బాగా అనిపించాడు, చాలా జెంటిల్ మ్యాన్ గేమ్ ఆడతారు బాగా. సో వీళ్ళే గెలుస్తారు ఫైనల్ గా. సో ఇంకొక ఏదైతే బోర్డు కూడా వీళ్ళకే వచ్చింది, అది కిక్అవుట్ బోర్డు తీసుకుంటాడు. కిక్అవుట్ బోర్డు తీసుకొని నెక్స్ట్ ఫర్దర్ గేమ్స్ లో నాకు ఎవరైతే కొంచెం ఇబ్బంది ఉంటారో సో వాళ్ళనే తీసేయాలనుకుంటున్నాను. అండ్ మెజారిటీ మీకు కూడా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు మీకు మెజారిటీ వచ్చాయి కాబట్టి సో మిమ్మల్ని తీసేస్తున్నాను అని చెప్పి బర్నీ వాళ్ళకి చేతులకి ఇస్తారనమాట. బర్నీ వాళ్ళు అవుట్ అయిపోతారు. ఇదన్నమాట ఎపిసోడ్ రివ్యూ. ఇక్కడ బాగా అనిపించింది మాత్రం నిజంగా బర్నీ గారు సరిగ్గా అనిపించలేదు, అండ్ డెసిషన్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు. కాకపోతే ఇక్కడ ఇమాన్యుల్ కానీ ఎఫర్ట్ కానీ కళ్యాణ్కి సపోర్ట్ గా, అటుపక్క తనుజ టీంలో రితు చౌదరి కానీ, ఇటుపక్క బర్నీ గారి టీంలో ఇద్దరు అమ్మాయిలు, ఎస్పెషల్లీ శ్రీజ మామూలు పర్ఫార్మెన్స్ కాదనమాట, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. సో సంజన గారు, ఫ్లోరా గారు వాళ్ళకి వచ్చినంత ట్రై చేశారు. హరీష్ గారు కూడా, వీళ్ళ ముగ్గురు థర్డ్ లేయర్ లో వీళ్ళు ముగ్గురు ట్రై చేశారు. బట్ ఫోర్త్ లేయర్ లో లాస్ట్ లో నాకు తనూజ గారు, బర్నీ గారు కనిపించారు, ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత లేదు కదా. సో బర్నీ గారు బాల్స్ అవుట్ చేయడంలో ఓకే కానీ, బట్ తనూజ కూడా ఫస్ట్ ఆ గేమ్ లో ఆడటం తప్పితే ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ సెకండ్ గేమ్ లో కంప్లీట్ గా లేదు కాబట్టి సో అదనమాట జరిగింది ఎపిసోడ్ రివ్యూ, ఇదనమాట కంప్లీట్ గా. సో మీకేమనిపించింది అనేది కూడా మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.